selected in 19 companies. నాకు మొత్తం 19 కంపెనీస్ వచ్చాయి. Today I got over 16 placements. I got placed in 16 companies. నేను 13 కంపెనీల్లో ప్లేస్ అయ్యానండి. టాప్ 10 కంపెనీస్ లోను సెలెక్ట్ అయ్యాను. I got placed in 7 MNC companies. 5 కంపెనీస్ లో ప్లేస్ అయ్యాను. నేను 5 కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యాను. నాకు 4 placements వచ్చాయి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరం కి సంబంధించి 1200 పైగా ప్లేస్మెంట్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరం స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి కాలేజ్ లోని కూడా ఫ్రెషర్స్ డే అని, ఫేర్వెల్ డే అని కండక్ట్ చేస్తాము. కానీ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో మాత్రం అచీవర్స్ డే అని ప్రతి సంవత్సరము కూడా ప్లేస్మెంట్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ రోజు వచ్చి ఎంతో ఘనంగా గర్వంగా ఈ ఒకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs ప్యాకేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. కేవలం ఒక ఉద్యోగమా, రెండా, మూడా అనే ఆలోచించకుండా కొంతమంది స్టూడెంట్స్ కి 19 ప్లేస్మెంట్స్, హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. జాబ్ అనేది ఆదిత్యలో ఇట్స్ నాట్ ఛాన్స్, ఇట్స్ అ చాయిస్ ఫర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అని గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే ఏదో ఒక కంపెనీలో వచ్చింది దాంట్లోకే వెళ్ళి జాయిన్ అవ్వాలి అని కాకుండా స్టూడెంట్ చూస్ చేసుకోవచ్చు. నేను ఏ కంపెనీలో జాయిన్ అయితే నాకు బాగుంటుంది అనేది చూస్ చేసుకుని వాళ్ళు కంపెనీలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి. అలాగే కేవలం ఒక జాబ్ సీకర్స్ గానే కాకుండా జాబ్ ప్రొవైడర్స్ గా కూడా మారారు మన భీమవరం సంబంధించిన విద్యార్థులు. ఎందుకంటే ఒక స్టూడెంట్ మురళి అనే ఒక స్టూడెంట్ గ్రాంట్లీ అనే కంపెనీలో తనే కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 250 మెంబర్స్ కి ఉపాధి కల్పిస్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడ డిగ్రీ చదివిన స్టూడెంట్. అందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఐ థ్యాంక్ ప్రిన్సిపల్ అనురాధ మేడం, అలాగే మన ప్రిన్సిపల్ కమల్ గారు, అలాగే వెస్ట్ గోదావరి డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. అండ్ డిగ్రీలోని ప్లేస్మెంట్ సాధించి ఆ రోజు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసిన వ్యక్తి మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు. ఆ రోజు ఆయన వేసిన విత్తనం ఈ రోజు అది మహావృక్షమై మొత్తం డిగ్రీ కాలేజెస్ లో 15,000 పైగా ప్లేస్మెంట్స్ కైవసం చేసుకోవడానికి మెయిన్ కారణం. సో ఐ రియలీ అప్రిషియేట్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ దే వండర్ఫుల్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా లక్ష్యం ఏంటంటే, మా ఆలోచన ఏంటంటే, మా ప్రయత్నం ఏంటంటే కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి కూడా తప్పనిసరిగా ఉద్యోగం రావాలి. ఇది మా లక్ష్యం. దీనికి మేము ఏం చేస్తూ ఉంటామంటే సిఆర్టీ కోచింగ్, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఈవేళ ఉన్న ఉద్యోగాలలో 100కి 90% ఉద్యోగాలు కార్పొరేట్ కంపెనీస్. ఒక ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, టెక్ మహేంద్ర, డెలైట్ ఇలాంటి కంపెనీస్లో ఇంచుమించు 90% ఉద్యోగాలు. ఈ 90% ఉద్యోగాలు రికమెండేషన్ మీద ఉద్యోగం ఎవరు, లేదా డబ్బులు ఇస్తే ఉద్యోగం ఎవరు? కేవలం వాళ్ళు పెట్టేటువంటి టెస్ట్ని మనం టెస్ట్ రాసి వాళ్ళు ఆ విధంగా సెలెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ ఏముంటుంది, టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్. ఇది సిలబస్లో ఉండదు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ సిలబస్లో ఉండదు. కానీ మనం ఇస్తున్నాం. ఆ ఫస్ట్ రౌండ్ అయితే దే విల్ గో ఫర్ సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్లో ఏముంటుంది, టెక్నికల్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ యొక్క కంప్యూటర్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ వీటి మీద అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా స్టూడెంట్ సెలెక్ట్ అవుతారు. అదేవిధంగా స్టూడెంట్ డిగ్రీ కాలేజ్లో చేరిన తర్వాత కేవలం డిగ్రీ చదువు మాత్రమే కాకుండా ప్రతి సెమిస్టర్ 2 పేపర్లు, 2 సర్టిఫికేట్ కోర్సెస్ చేయాలి. ఎప్పుడైతే 2 సర్టిఫికేట్ కోర్సెస్ అంటే ఇంచుమించు వాళ్ళకి 6 సెమిస్టర్లో, సో 6 రోజులు 12 సర్టిఫికేట్ కోర్స్ చేసినట్లయితే వాళ్ళకి ఉద్యోగం రావడం గ్యారంటీ. సో ఆ విధంగా మనకి స్టూడెంట్స్కి ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అది మా లక్ష్యం. మేము చేరుతున్నాము. దానికి స్టూడెంట్స్ కూడా కష్టపడుతున్నారు, పేరెంట్స్ కూడా సహకరిస్తున్నారు. నమస్తే అండి. ఈరోజు ఆదిత్య డిగ్రీ కళాశాల యొక్క అచీవర్స్ డే భీమవరంలో జరుపుకున్న సందర్భంగా మనం కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలండి. ఇక్కడ ఆదిత్య విద్యా సంస్థ అంటే ఉద్యోగం అంటే ఆదిత్య, ఆదిత్య అంటే ఉద్యోగం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఉద్యోగాలు ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మన భీమవరంలో ఎస్పెషల్లీ 1204 ఉద్యోగాలు మన యొక్క సంస్థకి వచ్చాయి అంటే అది కేవలం ఒక్కరి కృషి వల్ల మాత్రమే సాధ్యం కాదండి.
ఎంతో మంది విద్యార్థులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వాళ్ళని అన్ని ఈ ఉద్యోగాల్లో ముందుబాటులో నిలబెట్టడానికి వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు, వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ అందరి యొక్క కృషి వెనకాల ఎంతో ఆధారపడి ఉందండి. నా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 13,50,000. The highest package is Grantly. It's 9.5 something. నా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 9.5. My highest package is 9.5 LPA. My highest package is 5.5. నా హైయెస్ట్ ప్యాకేజ్ 5.5. Thanks for Aditya College. ఆదిత్య థ్యాంక్ యూ. ఆదిత్యకి థ్యాంక్స్ అండి. And thanks for Aditya College.